హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూణే యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి వీడియో మైదా బిస్కెట్స్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాలలో ఈ బిస్కెట్స్ చేసి పెట్టండి. మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. మీ పిల్లలు హాస్టల్లో ఉన్నట్లయితే ఈ బిస్కెట్స్ చేసి పంపించండి. నెల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎవరు చేసినా కొత్త వారు చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు చక్కెర పౌడర్ని తీసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అంత వంట సోడా వేసుకొని కలుపుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోండి. 3/4 కప్పు షుగర్ పౌడర్ ఎంత వేస్తే వస్తుంది అనుకునే వాళ్ళు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ షుగర్ని మిక్సీలో పట్టుకుంటే 3/4 కప్పు షుగర్ పౌడర్ వస్తుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్లు అంతా కరిగించుకున్న నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్నైనా వేసుకోండి. ఇది బాగా చేతితోని ఉండలేమి లేకుండా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసాక ఇలా ముద్ద కట్టి చూస్తే ముద్ద అవ్వాలి. ఇలా ముద్ద అవుతేనే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. మీరు కనుక ఇలా ముద్దగా కట్టుకోకపోతే మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇందులోకి వాటర్ కొద్దిగా తక్కువే పడుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా చేతితోని పిండి బాగా కలుపుకోండి. చపాతీ ముద్దలాగా పిండి బాగా కలిపితేనే మనకు బిస్కెట్స్ మంచిగా వస్తాయండి. కాబట్టి పిండిని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి చూడండి, ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరో 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకోండి. 2 నిమిషాలు పిండిని కలిపిన తర్వాత దీన్ని మీకు నచ్చిన సైజులో బాల్ లాగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి మొత్తాన్ని నాకు 3 పెద్ద సైజు ముద్దలను చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఈ విధంగా 3 నాకు పెద్ద సైజు బాల్ సైజు ముద్దలు అయ్యాయి. ఇప్పుడు ఒక చపాతీ పీటను పెట్టుకొని దానిపైన ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతోని చపాతీలాగా ఒత్తుకోండి. మరీ పల్చగా ఒత్తాల్సిన అవసరం లేదు. ఇలా పొడి పిండి కూడా మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనం చపాతీలాగా చేసేసుకోవచ్చు. మరి మనకు రౌండ్ షేప్ రావాల్సిన అవసరం లేదు. ఈ మందంలో వస్తే సరిపోతుంది మనకు చపాతీ. ఇప్పుడు ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోండి. బిస్కెట్స్ మంచి షేప్లో రావాలంటే ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసేసుకోండి. ఆ పిండిని మళ్ళీ పిండిలో కలుపుకొని చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో బిస్కెట్స్ని చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఈ మందం వస్తే సరిపోతుంది మనకు బిస్కెట్. అన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండి ముద్దను కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో ఇలా చపాతీలాగా ఒత్తుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని బిస్కెట్స్ లాగా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లోకి సరిపోయినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపు మంచిగా రెడ్గా కాలాక మరోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోండి. ఆయిల్లో నుంచి తీసినెంబడే బిస్కెట్స్ మెత్తగా ఉంటాయండి. మీరు కంగారు పడకండి. ఆ వేడి తగ్గి పూర్తిగా చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా అవుతాయి. 2 వైపులా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం బయటికి తీసేసరికి మరి కొద్దిగా కలర్ మారుతుంది కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ మైదా బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.